హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు మనం చాలా టేస్టీగా ఎమ్మీగా అండి వంకాయ ఎండు రొయ్యలు అనమాట. అందరికీ చాలా ఇష్టమైన చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చూపిస్తున్నా అండి. దానికోసం ఏంటంటే ఫస్ట్ నేను బాండి పెట్టేసాను, ఒక గిన్నె పెట్టేసుకున్నానండి. గిన్నె పెట్టేసుకుని మనము ఈ ఎండు రొయ్యలను అయితే కొంచెం మనము ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనము వాటర్లో నీట్గా వాష్ చేయొచ్చండి. ఎందుకంటే ఒకవేళ మనము ఈ ఎండు రొయ్యలు కాళ్ళు తలలు సరిగ్గా తీయిపోయినా అవన్నీ కూడా ఊడొచ్చేస్తాయి అనమాట. ఈ డ్రైనెస్కి బాగా డ్రై అయిపోతాయి కదండి. అప్పుడు మరి ఎక్కువ ఓవర్ ఫ్రై అయితే చేయొద్దండి, కొంచెం అనమాట. ఒక 2 to 3 minutes అనమాట. చూసారు కదా, నేనైతే నీట్గానే తీసాను, ఇవన్నీ నీట్గా క్లీన్ చేసాను. ఇంకెక్కడన్నా సన్న కాళ్ళు ఎవరన్నా కానీ అవన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట. చూసారు కదా, ఇలా వేయించేసానండి. ఇప్పుడు ఇందులో నీళ్ళతో శుభ్రంగా వాష్ చేద్దాము. వాష్ చేశాక గిన్నెలో పెట్టేస్తాను, అది చూపిస్తాను. ఇదిగోండి వేయించిన రొయ్యలు అయితే నేను గిన్నెలో తీసేసుకున్నాను. వాటర్ పోసి శుభ్రంగా మనం అయితే వాష్ చేసుకోవాలండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే కొంచెం ఆ స్మెల్ కూడా రాదండి, కర్రీ కూడా అంత స్మెల్ ఏం రాదనమాట. ఇదిగోండి ఆయిల్ అయితే వేస్తున్నాను, కొంచెం పడుతుంది అనమాట. ఇప్పుడు ఈ ఆయిల్లో అండి మనం ఫస్ట్ కొంచెం మెంతులు వేసుకోవాలండి. ఎప్పుడైనా మనము ఎండు రొయ్యలు చేసుకున్నప్పుడు కొంచెం మెంతులు వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది అనమాట, చాలా బాగుంటుంది. లేదంటే మీ దగ్గర మెంతు పౌడర్ తాలింపులో వేసుకుంటే బాగుంటుందండి. అండ్ ఆవాలు, చూసారా, ఆవాలు కూడా కొంచెం కొంచెం జీలకర్ర అండి. ఈ మూడైతే వేసుకోవాలి వంకాయ దీనికైతే, ఇలా అయితే బాగుంటుంది. ఇప్పుడు మనం కరివేపాకు వేసుకోవాలి. ఇదిగోండి ఇవి వేగుతుండగానే నేను ఒక పెద్ద ఆనియన్ అండి కట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ, చూసారు కదా, ఒక పెద్ద ఆనియన్ అనమాట. ఇది కూడా వేసేస్తున్నాను, ఆనియన్ పీసెస్, ఆనియన్ ముక్కలు. ఇవి కొంచెం మంచిగా వేగాలన్నమాట. ఆనియన్ వేసినప్పుడు కొంచెం ఒక చిటికెడు ఉప్పు వేసామంటే చక్కగా కుక్ అయిపోతాయి అనమాట. ఇదిగోండి మనం పక్కన చక్కగా వాటర్లో పెట్టుకుని రొయ్యలు ఉన్నాయి కదా, అది మనం ఆనియన్స్ అనేవి పక్కన స్టవ్ మీద పెట్టేసండి. చక్కగా ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని, లేదంటే మీరు ఆనియన్స్ వేసే ముందు అందులోనే రొయ్యలు ఫ్రై చేసి పక్క తీసేసుకోవచ్చండి. చూడండి ఇప్పుడు ఇందులో నేను ఈ రొయ్యలను అయితే వేస్తున్నాను. ఇవేంటంటే కొంచెం గట్టి పడతాయి, మనం తినేటప్పుడు బాగుంటుంది, కర్రీ కూడా బాగుంటుంది. ఎక్కువ టైం ఏం పట్టదు ఇవి వేగటానికి. కొంచెం కలర్ మారాలి, లైట్గా కలర్ మారితే చాలండి. మరి ఎక్కువ బ్రౌన్ మాడినట్టు అలా అయితే బాగుంటుంది అనమాట. కొంచెం ఈ వాటర్ అంతా కూడా అయిపోతాయి, ఎందుకంటే మనము వాటిని వాటర్లో వేసాం కదా, వాటర్ అంతా కూడా దీనికి ఇందులో వచ్చేస్తుంది అనమాట. ఆ వాటర్తోనే ఈ ఆయిల్లో మంచిగా కుక్ అయిపోతాయి. మనం కర్రీ చేసేటప్పుడు ప్రాసెస్ కూడా మనకి రొయ్యలు ఎక్కువసేపు కుక్ అయ్యే పని ఉండదు అనమాట. చూసారా, ఇలా కొంచెం గట్టిగా అయిపోయినాయి. చూసారా, కొంచెం కలర్ చేంజ్ అయినాయి అనమాట. మీరు గమనించారో లేదు, ఇదిగోండి కలర్ కొంచెం చేంజ్ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేద్దాము. ఇదిగోండి మన ఆనియన్స్ అనేవి కొంచెం మంచిగా ట్రాన్స్పరెంట్గా వస్తున్నాయి అనమాట ఇప్పుడే, చూసారు కదా. ఇదిగోండి ఇప్పుడు దానికి నేను చెప్పా కదా, ఒక 1/2 kg వంకాయలు అయితే చక్కగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో అయితే పెట్టేసాను అనమాట. ఇవి కట్ చేసేస్తున్నాను. ఇదిగోండి కలిపేద్దాం. కొంచెం ఇవి వంకాయలు కూడా మగ్గాలండి, మగ్గితేనే బాగుంటుంది. ఇదిగోండి వంకాయలు కొంచెం కలర్ చేంజ్ అయినాయి, చూసారు కదా. ఇప్పుడు మనము పసుపు యాడ్ చేసుకోండి, కొంచెం పసుపు అనమాట. చూడండి వంకాయ చక్కగా మగ్గిపోయింది అనమాట. ఇప్పుడు ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఒక టమాటో అనమాట, టమాటోని కూడా వేస్తున్నాను. చూడండి పెద్ద టమాటో అనమాట, టమాటో కూడా నేను వేసేస్తున్నాను. టమాటో వేసాక మనం ఒకసారి కలుపుకుందామండి. అసలు వంకాయ కాంబినేషన్ దేనికైనా బాగుంటుంది కదండి, మనం ఎందులో వేసుకున్నా టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఇదిగోండి టమాటాలు కూడా మంచిగా కుక్ అయిపోయినాయి, చూసారు కదా. ఇదిగోండి చక్కగా మనము వేయించి పక్కన పెట్టుకున్న రొయ్యలు అనమాట, ఇవి కూడా మనము వేసేస్తున్నాం. చూడండి వేసాక ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు మనము దీనికి సరిపోయి ఉప్పు కారాలు అయితే వేసుకున్నాము. ఇలా ఒక్క నిమిషం మనము మూత పెట్టేద్దాం, మగ్గుతాయి ఆ రొయ్యలు అనేవి కూడా కొంచెం మగ్గుతాయి అనమాట. చాలా సింపుల్గా అండి, చూస్తుంటేనే మంచిగా తినాలనిపించే వంకాయ రొయ్యల కర్రీ అనమాట. ఇంటి రొయ్యలు చూసారు కదా. చిల్లీ పౌడర్ అయితే కారం వేస్తున్నాను, మీ పీస్కి ఎంత తగ్గుతుందో అంత, మీ స్పైస్కి తగినంత అయితే మీరు వేసుకోండి. నేనైతే కొంచెం వేసాను. అలాగే కొంచెము సాల్ట్ మనం వంకాయలు కట్ చేసినప్పుడు వేసామండి, కొంచెం మనము ఇందులో కూడా వేసాము. ఇందులో ఆనియన్స్లో కూడా జస్ట్ ఒక పించ్ వేసాము, కాబట్టి చూసుకొని వేసుకోండి. ఒకవేళ సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు, ఎందుకంటే తక్కువ అయితే మనం కలుపుకోవచ్చు కానండి, ఎక్కువైంది అనుకో బాగుండదు అనమాట. దాన్ని చూసారు కదా, ఒకసారి కలిపేసుకోవాలి. చూడండి ఎంత ఎమ్మీగా భలే ఉంది కదండి, ఇప్పుడెప్పుడు తినేద్దామా అని.
కొంచెం ఇగురులాగండి. మీరు కొంచెము మాకు ఇలా గాకుండా కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ కావాలంటే మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఇవన్నీ కుక్ అయిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అయితే మీరు చేసుకోవచ్చు. ఇలా సిమ్‌లో పెట్టేద్దామండి. ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాం. ఆ రొయ్యలు ఆల్రెడీ చక్కగా అందులో ఫ్రై అయినాయి గదా! అవి గూడా కొంచెం మగ్గుతాయన్నమాట. చాలా సింపుల్ అనమాట. సింపుల్‌గా మన వంకాయ రొయ్యలైతే అయిపోయిందండి. ఇగోండి చక్కగా. చూసారు గదా! అంతే అండి. ఇంకా లాస్ట్‌లో కొంచెం మనము కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం. వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అనమాట. కొంచెం లైట్‌గా అలా వేసేసుకొని మరి ఎక్కువ వేసుకోమాకండి కొత్తిమీర కొంచెమే. అంటే ఎండు చేపలు, ఎండు రొయ్యలకి ఏంటంటే అండి కొంచెం ఏదైనా ఇప్పుడు మనం టమాటాలనుకో అవి ఎక్కువ వేసుకోకూడదు. ఆ ఫ్లేవర్ ఎక్కువైపోతది. వంకాయలనుకోండి అలా. అందుకని చెప్పేసి ఏదో కొంచెం అన్నీ లైట్‌గా ఉంటే బావుంటుందనమాట. చూసారా? ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని చక్కగా వేడివేడిగా తినేయటమండి. ఇదిగోండి చూసారా? చాలా యమ్మీగా టేస్టీగా వంకాయి, ఎండు రొయ్యలైతే రెడీ అయిపోయిందండి. ఇలా ఒకసారి చేసుకోండి బావుంటది టేస్ట్. ఇగోండి. ఈ రొయ్యలు వేగవేమో అనేమో అనుకోవద్దండి. అట్లేముండదు. చాలా బావుంటదనమాట. ఇవన్నీ గూడా పచ్చి పచ్చిగా ఏముండవు. మనం చక్కగా వాటర్‌లో వేసాము. ముందు వేయించాం. తర్వాత నూనెలో గూడా వేయించాం గాబట్టి అసలు ఆ స్మెల్ అనేది లేదు. టేస్ట్ అయితే చాలా బావుందండి. వేడి వేడి అన్నంలో అయితే ఇంకా అద్భుతంలా ఉందనమాట. తప్పకుండా వీడియో చూసిన తర్వాత ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించి నా వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చూస్తున్నారు గానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.